చేస్తాము, రేషన్ కార్డు కోసం చేస్తాము, ఒకవైపు పెన్షన్ కోసం చేస్తాము, స్కూల్ కోసం చేస్తాము, డబ్బు ఒకటి మేడం చెప్పినట్టు ఇవన్నీ చేయాలి అని అంటే మీరందరూ ఫస్ట్ సమావేశాలకు రావాలి. సమావేశాలకు వచ్చి అంటే మీటింగ్స్ మీ పేటలోనే కదా, మేము ఎక్కడికి బయటికి రమ్మంటలేదు కదా. మీ పేటలో ఒక మంచి దేవాలయం ఉంది, దేవాలయంలో కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఒకరికొకరు ఫస్ట్ మనందరం మనుషులు, మనందరం దగ్గర కలవడం, మన సుఖ సంతోషం మాట్లాడుకోవడం, మన కుటుంబాల గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ మాట్లాడుకునే విధి విధానాల్లో ఎవరి పరిస్థితి ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. తెలిసినప్పుడు ఓకే ఇంటికి అవసరం ఉంది, అవసరం ఉంది. ఏది ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేసిందంటే మా పని అయిపోయింది అనుకుంటే కాదు. డబుల్ బెడ్రూమ్ మేము పెట్టకపోయినా మీ రైతు వాళ్ళు వీళ్ళైనా డైరెక్ట్ పెట్టుకోవచ్చు, దానికి ఏమీ అవసరం లేదు. కాకపోతే సంఘం అంటే బలం, సంఘం అంటే ధైర్యం, సంఘం అంటే కదలిక, సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఒకసారి మనం ముందుకు వెళ్ళాము అని అంటే ఇంతమందిని చూసి ఇందాక చూసారు కదా, ఆ గేట్ పెట్టుకున్న వాడు ఎంత పరుస్తుంటే మనందరం దెబ్బ గౌరవించాలి. గమనించారు కదా, పైన అడ్డంగా చేయి పెట్టేసేసి మాట్లాడుతుంది. ఇంతమంది మా రైతు అని ఎక్కడైనా లోపల పీడి కూడా ఏం మాట్లాడలేకపోయింది. ఇంకా ఇంతమంది గొంతులు ఒకసారి తెలిసినాయి అనుకోండి, ప్రతి ఒక్కరు తెలుస్తారు. అదే ఐక్యత, అదే బలం, అదే ధైర్యం. మనం ఇప్పుడు మీరు ఒక్కరే వెళ్ళారనుకోండి ఏం చేయలేము కదా, ఏం చేయలేరు. మీరు కూడా ఆ 2-3 సార్లు తిరుగుతారు, ఆ యాసకు వచ్చింది కాదు అయిపోయింది, ఎట్లాగే తిప్పుతూ ఉంటారు, మనల్ని చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతిలో ఇక్కడికి వచ్చి ముగ్గురు లీడర్స్ ఉన్నారు, ఇక్కడ ఇంకా ముందు కదా చాలా ముగ్గురు ఉన్నారు. అదే ఇప్పుడు ఇంతమంది నాయకురాలు ఉన్నప్పుడు మీరే ఆర్గనైజ్ చేయాలి. మేడం అది ఆర్గనైజ్ చేయాల్సింది. మేడం సిద్ధంగా ఉన్నారు, మీరు రండి మీకు పిలవాలి. అది ఆ స్థాయికి వచ్చినప్పుడు నిజంగా మనం అంటే కొన్ని విషయాలు ఉన్నాయి మనకి. ప్రభుత్వం మనకి ఎలాంటి సపోర్ట్ యాక్ట్స్ మనకు ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకోవచ్చు. మహిళల మీద హింస జరుగుతుంది, ఇళ్ళల్లో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. మీరంతా మీ భర్తతో కానీ, మీ తండ్రితో కానీ, మీ అన్నలతో కానీ, కుటుంబ సభ్యులతో మనం ఎలాంటి హరాస్మెంట్ అనుభవించడం లేదా, ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇది ఒక వేదిక. ఈ వేదిక ఎందుకంటే ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ ఎలాగో వస్తాయి. మీరందరూ దానికి అర్హులు. మీకోకపోతే ఎవరికి ఇస్తారు వాళ్ళు? ఆ స్కీమ్లు ఎందుకోసం పెట్టారు? అది ఎలాగో వస్తుంది. అది రావాలి అని అంటే ఎప్పుడైతే మీకు ఇప్పుడు యూనిటీ ఉందో మీరు ఒక రిజిస్టర్ పెట్టుకోండి. ఎంతమంది మీటింగ్ వచ్చారో సంతకాలు పెట్టండి. ఏ విషయాలు మాట్లాడారో ఎజెండా రాయండి. ఎజెండా ప్రకారం మాట్లాడుకోండి. మాట్లాడుకున్న తర్వాత రియల్గా ఒక మనిషికి చాలా సఫర్ అవుతుంది అని అంటే మీరే సహాయం చేయొచ్చు. మీరు ఒక సేవింగ్ పెట్టుకోండి. మీరంతా మామూలుగా డ్వాక్రా సంఘాల్లో ఉన్నారా? ఉన్నారు కదా. సో అక్కడ ఎట్లా పొదుపు చేసుకుంటున్నారు. సో ఈ గ్రూప్లో మీరు పొదుపులు చేసుకోవాల్సిన పని లేదు. లేదు మేము ఎక్కడ కూడా చేసుకుంటామంటే చేసుకోండి, మనంతా ఉంటారు. అదే దట్స్ వాళ్ళు అదే అంటున్నా. రెండు దగ్గర పొదుపులు చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే మీ అందరూ అనుకుంటే మీ అందరూ ఎప్పుడైనా సరే మనందరూ ఆడవాళ్ళు అనుకుంటే చేస్తా ఉంటాం. అవునా కాదు? దేవుని సమక్షంలో దేవుని దేవాలయంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మనందరినీ ఆహారకేతర దేవతామూర్తులను కొట్టుకుంటూ ఉంటారు, కానీ అదే ప్రభుత్వంతో మళ్ళీ కొట్టుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలు మనకు తెలియని సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ప్రతి ఆడమనిషి, ప్రతి మహిళ సంతోషంగా ఉండాలి. మనం పుట్టింది ఆడటానికి కాదు, మనం పుట్టింది ఒకరి చేత హింసించబడటానికి కాదు, మనం పుట్టింది మనం కడుపు మార్చుకుని బతకడానికి కాదు. సంతోషంగా ఉండాలి అని మనకున్నంతలోనే మనకి ఎలాంటి ప్రభుత్వ సపోర్ట్ ఉన్నాయి, మన సమస్యలు ఏంటి, మన సమస్యలు ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి మేడమ్స్ మీ దగ్గరికి వచ్చి మేమందరం మీ దగ్గరికి వస్తున్నాము అని అంటే ఏంటి, మీరు ముందుండాలి, మేము వెనకుండాలి. అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్లన్నీ తీసుకెళ్ళి ఆవిడ ఇవ్వచ్చు, ఎవరు ఇవన్నీ అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఏదైనా చూపించారనుకోండి, అప్పుడు లేకపోతే ఇంకా సైలెంట్ అయిపోతారు. కాబట్టి ఆ యూనిటీ మీలో ఎప్పటికీ ఉండాలి. సంఘం అంటే శాశ్వతం. మన ఫ్యామిలీ ఎట్లా శాశ్వతమో సంఘం అనేది ఒక శాశ్వతం. ఈరోజు మీరు ఉండొచ్చు, నేను మీ అమ్మాయి రావచ్చు సంఘంలో, లేకపోతే మీ కోడలు రావచ్చు సంఘంలో. అంటే సంఘం అనేది ఒక ప్రభుత్వం సీఎం సీట్ లాంటిది అనమాట. సీట్ అంటే గ్యారెంటీ కదా, వ్యక్తులు మారుతూ ఉండొచ్చు, ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు, కానీ సీఎం పబ్లిక్ పక్క గవర్నమెంట్. అట్లాగే మాకు కూడా ఫ్యామిలీ అనేది పక్కా ఇన్స్టిట్యూషన్. ఫ్యామిలీలో లేకపోతే మీ కొడుకులు ఉంటారు, మీ కొడుకులు ఉంటారు కదా, మీ ఇంటి పేరు కంటే నడుస్తూ ఉంటుంది 360 అట్లా సంఘానికి రండి. మేడం చెప్పినట్టు ఈ నెల ప్రతి నెల 10వ తారీఖు అనుకున్నారు కదా, నల్ల వచ్చే సమయానికి కాకపోతే సాయంత్రం లేకపోతే ఉదయం లేకపోతే ఆ తెల్లారు మీటింగ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకే తెలిసింది 10 మీటింగ్లకు వస్తే 11వ మీటింగ్ పరిస్థితి ఎట్లా ఉంది, మనకి నాలెడ్జ్